భారతదేశంలో బౌద్ధం నశించడానికి చాలామంది కమ్యూనిస్ట్ వాదులు వీళ్ళందరూ కూడా హిందుత్వం అని మాట్లాడుతున్నారు. కానీ అసలు విషయం అంటే బౌద్ధము నశించడానికి ఇస్లాం కారణమని నేను చెప్పే విషయం కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తన పుస్తకము రైటింగ్ అండ్ స్పీచెస్, బిఆర్ అంబేద్కర్ రైటింగ్ అండ్ స్పీచెస్ 230 పేజీలో స్పష్టంగా చెప్పింది, బ్రూటల్ ఇన్వేషన్ ఆఫ్ ఇస్లాం ఈజ్ ద రీజన్ ఫర్ డెస్ట్రాయ్ ఆఫ్ బౌద్ధిజం అని చెప్పడం జరిగింది. అది అంతేకాకుండా ఆయన చెప్పడం ఏమంటే బౌద్ధం ఎక్కడెక్కడ ఉండిందో టర్కీ నుంచి తుర్క్మిస్తాన్ వరకు, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ అన్ని ప్రాంతాల్లో కూడా ఇవి నశించిపోవడానికి కారణము ఒక్క ఇస్లాంని స్పష్టంగా చెప్పడం. అయినా కూడా మూర్ఖులు ఇంకా మాట్లాడుతుంటారు. ఇంకొక విషయం ఏమంటే దాంట్లో బూత్ పరస్తి అంటారన్నమాట. అంటే భూతాల్ని కొలిచేటువంటి విషయం అని అరబిక్లో మాట్లాడుతుంటారు. ఈ బూత్ అనేటువంటి పదము ఎక్కడి నుంచి వచ్చింది అని మా అంబేద్కర్ చెప్పారు. బుద్ధాకి అపభ్రంశ పదము బూత్ అనే పదము. బుద్ధనే అరబిక్లో బూత్ అంటారు. కాబట్టి ఈ విగ్రహారాధికుల్ని ఎదుర్కోవాలనే ఉద్దేశంతో బూత్ పరస్తి అనేటువంటి దాని పదాలను ఉద్భవింపచేశారు. కాబట్టి ఇంత దారుణమైనటువంటి బౌద్ధాన్ని నాశనం చేసింది ఇస్లాం అయితే హిందువుల పైన పడి ఏడుస్తుంటారు. ఇంకొక ముఖ్యమైన విషయం, బుద్ధుడి యొక్క తండ్రి సిద్ధోదనుడు, బుద్ధుడి యొక్క తల్లి యశోదర, బుద్ధుడి యొక్క తాత సింహను, జయసింహ, వీళ్ళందరూ ఎవరు? హిందువులు.